ఏపీలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు విదేశీ విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనే ఉన్నత ఆశయంతో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్యా దీవెన పథకాన్ని చంద్రబాబు సర్కార్ దెబ్బతీసింది. ఫలితంగా విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. కూటమి సర్కారు ఏర్పడి 19 నెలలు గడుస్తున్నప్పటికీ విదేశీ విద్య లబ్ధిదారులకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర దేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మంత్రి నారా లోకేష్ ని కలిసి వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేదంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లలకు ఆదుకోండి, లేదు మేము చనిపోయేటట్టు ఉన్నామండి, ముందు దాగి చనిపోయేటట్టు ఉన్నామండి. మా పిల్లలు వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటే మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామండి. ఏం చేయమంటారనే బాధలో మీ దగ్గరికి వచ్చాం, 4-5 సార్లు వచ్చాం, మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదండి. కనీసం ఒక్కసారైనా మా బాధను ఆలకిచ్చి మా పిల్లల స్కాలర్షిప్ వేసేయండి బాబు. ప్రభుత్వాన్ని నమ్ముకొని మా పిల్లల్ని మేము విదేశాలకు పంపించి చదివిస్తున్నాము. ఇలా మధ్యలో ఫీజు ఆపేయడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. కనుక మీరు మా మీద దయ ఉంచి ఈ ఫీజుల అంబేద్కర్ ఓవర్సీస్ పథకం నిధి ద్వారా మాకు మంజూరు చేయాలని కోరుకుంటున్నాము. దీనిని లోకేష్ సార్, ఈ వాయిస్ని లోకేష్ సార్ దగ్గరికి చేరవేయాలని, దీనికి మీరు ప్రెస్ మీట్ వాళ్ళు సహకరించాలని విన్నపం చేసుకుంటున్నాను. తమ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించకపోతే వారిని వెంటనే బయటకు పంపుతామని విదేశాల్లోని యూనివర్సిటీల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఫీజుల కోసం తమ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నారు విదేశీ విద్యా పథకం లబ్ధిదారులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఫీజులు చెల్లించకపోవడంతో ఇతర దేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉండగా కాలేజీలు అనేక ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంటు దాదాపు 7,000 కోట్లు ఇంకా పెరుగుతూనే వస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఫీజులు చెల్లించాలని మేము విద్యార్థి సంఘాలు అడుగుతూ ఉంటే మేము కాలేజీలతో మాట్లాడుకుంటామని చెప్తా ఉన్నారు. కానీ విదేశాల్లో అట్లాంటి పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్నటువంటి కాలేజీలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విదేశీ విద్యా దీవెన సంబంధించినటువంటి నిధుల్ని విడుదల చేయాలి. అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలని, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఆలోచనలు చేయాలని, ఆ విధంగా స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో విద్యారంగ సంక్షేమ పథకాలు టంచనుగా అమలయ్యాయి. విదేశీ విద్యా దీవెన నిధులను పద్ధతి ప్రకారం విడుదల చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు అటకెక్కినట్టే ఇది కూడా అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ని డిమాండ్లు వస్తున్నా, తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు సర్కార్ స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వ పెద్దలు అడ్డు అదుపు లేకుండా దుబారా చేస్తున్నారు తప్ప సంక్షేమ పథకాలను అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రతిపక్షాలతో పాటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.